పట్టుకోసేపు నా వీడియో నేను కడతా వదులు రాయో ఏదో పోస్తున్నాం పట్టుకోసేపు నా వీడియో నేను కడతా వదులు వీడియో ఆన్ అయింది నన్ను తీసేసేపు गणपतिगं अवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरिः ओम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमहाकायं तप्तकाञ्चनसन्निभं लम्बोदरं विशालाक्षं वन्दे गणनायकम् गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम श्री गुरुभ्यो नमः। माता पितृभ्यो नमः। ओम श्री लक्ष्मी महागणाधिपतये नमः। गमया तमसो मा ज्योतिर्गमया मृत्योन्मा अमृतंगमया असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योन्मा अमृतंगमया असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योन्मा अमृतंगमया। ओम शांति शांति शांति। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्।
तन्नः सर्वः प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः వీడియో వారారు మీరు కూడా ఏంటి
మీరు చేయండి, చేసేయాలండి, అభిషేకం చేసేయండి. నేను తిప్పుతా ఇంకో చిన్న పోయింది ఇంకో 3 తాగినా మనం ఒక్క వాళ్ళు పోసినట్లే నేను రాగా ఏమన్నా बात बात पर इतना रखने यार नेबर्स डे बॉस डे पॉपकॉर्न डे लेमनेड डे कोकोनट डे स्माइल डे वाह इतना रस कहाँ यस मैम टुडेज लंच इज इट సావిత్రి నాయక్ ఎలాగైతే డయాబెటీస్ రివర్స్ చేశారు మీరు కూడా డయాబెటీస్ కి అలాగే రివర్స్ చేస్తారు సావిత్రి నాయక్ షుగర్ ఫ్రీ ప్రోగ్రామ్ జాయిన్ అయినప్పుడు మేడం హిస్టరీ వచ్చేసి 8.5 విచ్ ఇస్ వెరీ వెరీ హై ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల దాని ద్వారా వచ్చిన డేటా వల్ల సావిత్రి నాయక్ నుంచి మేము 8.5 6.3కి తగ్గిపోగలిగాం ఆ జర్నీ చాలా మాటల్లో But fine, even when I went for a general checkup, my random sugar showed as 240 mg. And the doctor gradually introduced viral medicine, after the dosage increased. And eventually, when I joined SugarFit, I was taking almost 10 tablets in a day. After joining this, within a month's time, and with the professional guidance of the coaches, I could really see positive results, which really inspired me and motivated me and continued on this journey. And when I touched 6.3, I said, hooray! Comfortably, I lost 7 kg weight during the past few months. But Go, Swami, no sacrifice Hey. in the food what I love. తీసేనమ్మా, తీసేసి ఇది అక్కడ బేషన్ పూజలో కూర్చునే వాళ్ళు
ఎడదేతో అమ్మడు అందరూ వచ్చారు మీరు మన సేవకి ఒక రాయో ఏదో ఇంకా పోస్తున్నాం ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ స్వాహా స్వాహా అన్నప్పుడు వేయండి సాయిరాం ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వం ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వం ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఓం సాయీశ్వరాయ విద్మహే తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ఓం సాయీశ్వరాయ సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఓం సాయీశ్వరాయ స్వాహా ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ స్వాహా ఓం అంటే మనం ముందుగా భక్తితోటి భక్తి శ్రద్ధలతో ఉండాలి. అందులో భాగంగా ఆ గణపతికి 2 అక్షతలు వేస్తుండండి. మహాగణపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మహాగణపతయే నమః ఆవాహయామి. మహాగణపతయే నమః
నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి మహాగణపతియే నమః. ఆ గణపతికి పాదాలు కడుగుతున్న భావంతో చుక్క నీరు వదలండి. మహాగణపతియే నమః. పాదయోః పాద్యం సమర్పయామి మహాగణపతియే నమః. ఆయన చేతులు కడుగుతున్న భావంతో చుక్క నీరు వదలండి. మహాగణపతియే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి మహాగణపతియే నమః. ఆయనకి మంచినీరు ఇస్తున్న భావంతో ఇవ్వండి. మహాగణపతియే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి మహాగణపతియే నమః. శుద్ధోదక స్నానం. ఇప్పుడు మహాగణపతికి అభిషేకం చేస్తున్నాము. నీరు చల్లుతుండండి. గం గణపతికి ఏమంటూ నీరు చల్లుతుండండి. ఓం ఆభోధిష్టామ యోగవస్థాన ఊర్జేత సాధన మహేరణ యక్షసే యోగశకత మౌనసస్తస్య మహాగేతేనః ఉదదేరి మమాంత్రః తస్మారంగమమోయస్య క్షయా విద్మథ ఆపో జనయథాదనః. మహాగణపతికి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. యా ఫలనీర్గా ఫలా పుష్పాయాశ్చ పుష్పణీః బృహస్పతి ప్రచోదయాస్తానం చంద్రమహసః. మహాగణపతికి నమః. ప్రోదక స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం 2 అక్షరాలు పట్టుకోండి. వస్త్రం అభివస్త్రా సంవత్సరాన్ని విశాఖ సుధా పూయమానః అభిచంద్రామృతమైన మళ్ళీ 2 అక్షరాలు పట్టుకోండి. గణపతికి నమస్కారం చేసుకోండి. యజ్ఞామ వేదం పరమం పవిత్రం ప్రజాపతి సాధి పురస్తాదు మహాగణపతి వేదార్థే అక్షరాన్ని సమర్పయామి. ఇప్పుడు గణపతికి కొంచెం గంధము పసుపు కుంకుమ కొంచెం అలంకరణ చేయండి. ఓం గంధ ద్వారా మహాగణపతి నమః. శ్రీగంధాధారయామి. ఆయనైతే మరాయని దుర్వారోంద పుష్పణీః ప్రదాస్తుడరే కాలసముద్రస్య గృహాయమే. అలంకరణార్థం కుంకుమ చూర్ణం సమర్పయామి. అక్షతైః పూజయామి పుష్పైః పూజయామి. గణపతికి ఒక పుష్పం పెట్టండి. తర్వాత అక్షతలు తీసుకోండి. 16 నామాలు ఉంటాయి. 16 సార్లు గణపతికి ఏమంటూ పూజ చేస్తున్నాడు. ఇక్కడ నామాలు చెప్తుంటారు. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం విఘ్నాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం విహేరుపాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. మహాగణపతయే నమః. లక్ష్మీ గణపతయే నమః. విజయ గణపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షదాన్ సమర్పయామి. ధూపం. అయ్యా సంవత్సరాలలో పూర్ణాయుర్దాయం అంటే 100 సంవత్సరాలు. మనకి వేదం ఏం చెప్పబడుతుందంటే అనంతావే వేద. అనంతమైనది వేదం అంటారు. వేదం అంటే ఈ రుద్రమని ఇది కూడా వేదమే. ఈ రుద్రమ అనంతావే వేద. వేదం అనగా జ్ఞానం అని. రుద్రం అంటే ఏదో పాఠం కాదు, అది ఒక జ్ఞానం. ఏదో టకడా చదువుతున్నా అంటే అది ఒక పెద్ద జ్ఞానం దాంట్లో ఉన్నది. ఏది వేదం అంటే ఒక జ్ఞానం, జ్ఞాన రాశి, ఒక కొండ. దాంట్లో తెలుసుకునే కొద్దీ తెలుసుకోవడం. ఎంత అంటే ఆ జ్ఞానం ఎంత అనంతమైన జ్ఞానం. అది మనకి 4 వేదాలు చెప్పబడ్డాయి. ఒక్కొక్క వేదానికి 1000 శాఖలు. ఒక్క శాఖ చదవాలంటే 12 సంవత్సరాలు. సరే 2 తీయండి, 10 సంవత్సరాలు వేసుకోండి. ఒక్క వేదంలో 1000 శాఖలు ఉంటే ఒక శాఖ 10 సంవత్సరాలు అయితే 10 శాఖలు చదవాలంటే 100. 1000 శాఖలు చదవాలంటే ఎంత? ఆ లెక్క వేసుకుంటే 1000 శాఖలు చదవాలంటే సుమారు 10,000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు ఉండాలి ఒక్క వేదం చదవాలంటే. 4 వేదాలు చదవాలంటే నా ఆయుర్దాయం సరిపోదు. అందుకని మనకి గురువు అనేవాడు ఎప్పుడు ఉండాలి. సహజంగా నేను చదువుకున్నానంటే నాకు చదువు అయిపోయింది, నాకు బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, నేను డిగ్రీ చేశాను, నేను డాక్టర్ అయినా అంటాడు. నాకు అంతా తెలుసు అంటాడు. ఈ డాక్టర్ చదువుకున్నవాడికి ఇంజనీర్ తెలియదు. ఇంజనీర్లలో 33 రకాల ఇంజనీర్. మన పిల్లవాడు ఇంజనీర్ అంటూ ఉంటాం. 25,000 30,000 వస్తాయి. సహజంగా ఇంజనీర్లో 30 రకాలు. సాఫ్ట్వేర్ ఏదో ల్యాప్టాప్ పట్టుకొని చూస్తూ ఉంటాడు. ఆ ల్యాప్టాప్ చదువుకోవాలంటే అతనికి 30,000 25,000 వచ్చి ఉంటాయి. సివిల్ ఇంజనీర్ అంటే డాబా కట్టే సివిల్ ఇంజనీర్, ఆ పని ఇతనికి తెలియదు. సివిల్ ఇంజనీర్ 25,000 చదువుతాడు పాపం, అతనికి మెకానికల్ ఇంజనీర్ తెలియదు, అతనికి ఇంకో ఇంజనీర్. ఇలా అనేక హార్డ్వేర్ ఇంజనీర్ అని విద్యా జ్ఞానం అనేది ఇక్కడితో అయిపోతుందని లేదు. మండపానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా హారతి మంత్ర పుష్పం తదుపరి అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది. అందరూ వచ్చి స్వామివారి ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ హారతి స్వామివారి మీరు పూజ చేసిన స్వామివారి కదండి.
ఈ రాజేంద్ర శ్యామని ఒక చుక్క నీరు వేయము ఈ రాజేంద్ర శ్యామ నీరాజరాజం ఒక చుక్క నీరు స్వామివారి వద్ద వదలండి ఇప్పుడు హారతి కలగచ్చుకోండి హర నమ పార్వతీ వెంకటరమణ గోవింద గోవింద भगवान श्री सत्य साई बाबा स्वामी जी के श्री सत्यनारायण स्वामी की हर नमः पार्वती पतये हर 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 महादेव हर या బాబాకి హారతి ఓం జై సద్గురుదేవా నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జై సద్గురుదేవా మా కొద్ది రోజులు అమ్మ పేట మీద కూర్చున్న వాడు వరకు అన్న ఇలాగే పండుగ జరగాలి మాకు ఏటేటా ఇలాగే జీవెనలు ఇవ్వాలి